ఎలా ఉన్నారు? ఈ రోజు మనం గాదరాడికి వచ్చేసాం. ఎందుకంటే గాదరాడిలో 54 గుళ్ళు ఒక చోటే ఉన్న శివశక్తి పీఠాన్ని చూడడానికి అయితే గాదరాడికి వచ్చేసాం. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలోని గాదరాడి గ్రామంలో ఓం శివశక్తి పీఠం అనగా సర్వదేవాలయం ఉంది. దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాలు ఒకే చోట దర్శించుకునేలా ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. ఈ ఆలయాన్ని గాదరాడుకు చెందిన బత్తుల బలరామకృష్ణ గారు మరియు ఆయన భార్య అయిన వెంకటలక్ష్మి గారు ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ గుడిని కట్టడానికి గల కారణం ఏంటంటే తమ సొంత ఊర్లో ఒక గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రం నెలకొల్పాలని సంకల్పంతో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ ఆలయంలో మొత్తం 54 మందిరాలు, 84 దేవతామూర్తులను ప్రతిష్ఠించారు. ఈ భారీ ఆలయాన్ని కట్టడానికి సుమారు 4 ఏళ్ల కాలం పట్టింది. ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి ఎటువంటి విరాళాలు సేకరించకూడదు అనే నియమం పెట్టుకొని ఈ ఆలయ నిర్మాణాన్ని అయితే పూర్తి చేశారు. ఈ ఆలయ ప్రాంగణంలో ప్రాధాన్యంగా కైలాస క్షేత్రాలు, వైకుంఠ క్షేత్రాలు, 18 శక్తి పీఠాలు, అదే విధంగా వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి, సాయిబాబా, నవగ్రహాలు మరియు సూర్యభగవాని విగ్రహాలు కూడా ఇందులో మనకి మొదటిగా దర్శనమిచ్చే క్షేత్రం కైలాస క్షేత్రం. ఇక్కడ 21 కైలాస క్షేత్రాలు ఉంటాయి. ఇందులో 12 జ్యోతిర్లింగాలతో పాటు శివ పరివార దేవతలు కొలువై ఉంటారు. భాగంలో కొలువై ఉన్నవి 5 వైకుంఠ క్షేత్రాలు. శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి, శ్రీరాముడు, సత్యనారాయణ స్వామి వంటి విష్ణు స్వరూపాలు ఇక్కడ ఉన్నాయి. శక్తి పీఠాలు ఉన్నాయి. అష్టాదశ శక్తి పీఠాల నమూనాలతో పాటు సరస్వతి, లక్ష్మి, గౌరీ దేవతలకు ప్రత్యేక మందిరాలు ఉన్నాయి.
కోనేరు మధ్యలో 32 అడుగుల అర్ధనారీశ్వర స్వామి విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహం చుట్టూ ఉన్న కోనేరులో తామర పువ్వులు చాలా అందంగా కనిపిస్తాయి. ఆ అర్ధనారీశ్వర స్వామి విగ్రహం చుట్టూరు ఉన్న గోడలపై క్షీరాసాగర మదనం, గోవర్ధనగిరి ఎత్తిన కృష్ణుడు మరియు శ్రీ శ్రీనివాస కళ్యాణం వంటి ఘట్టాలను శిల్పకళా రూపంలో ప్రదర్శించారు. ఆలయం దర్శించుకున్న తర్వాత కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి కూడా వచ్చేసాం. ఈ ఆలయం విశిష్టత ఏంటంటే హిరణ్యకశ్యపుని సంహరించిన తర్వాత ఆ నరసింహస్వామి ప్రహ్లాదుని కోరిక మేరకు లక్ష్మీదేవి సమేతంగా ప్రశాంత రూపంలో ఇక్కడ వెలిశారు. అందుకే ఈయన్ను సాత్విక నరసింహుడు అని పిలుస్తారు. ఇక్కడ ముఖ్యంగా 2 ఆలయాలు ఉంటాయి. ఒకటి కొండపై వెలిసిన స్వయంభూ ఆలయం, మరొకటి కొండ దిగువన ఉన్న ప్రతిష్ఠ. అయితే ఆలయాల్ని దర్శించుకోవడం జరిగింది. చూశారు కదండి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మరియు సర్వదేవతాలయం. ఆ దేవుడి చల్లని చూపు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ ఆలయాల్ని మీరు కూడా దర్శించుకున్నారో లేదో కామెంట్ చేసేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అలా కలవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ రోజుకింతే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్ బాయ్.